శ్రీమాత్రే నమః. ఈరోజు 39వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 38వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 39వ శ్లోకం. కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కథన్ ఎందుకు, న జ్ఞేయమస్మాభిః తెలుసుకోరాదు మనము, పాపాదస్మాన్నివర్తితం పాపము నుండి ఇవి మరలిపోవుటకు. అర్జునుడు కృష్ణునితో ఎందుకు మనమే వెనక్కి తగ్గకూడదు ఈ పాపపు పని నుంచి అని చెబుతున్నాడు. కులక్షయ కృతం దోషం, బంధువులను సంహరించటం వలన నేరము, దోషం అంటే నేరము. ప్రపశ్యద్భిర్జనార్దన తెలిసిన వారమై శ్రీకృష్ణ, జనార్దన అంటే శ్రీకృష్ణ. ప్రపశ్యద్భిర్జనార్దన తెలిసిన వారమై శ్రీకృష్ణ. ఓ కృష్ణ, మనవారిని చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్నారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. 40వ శ్లోకం రేపు చెప్పుకుందాం.